దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా. ఈ పాట ఇప్పుడు నిజమవుతుంది. దేవుడి దర్శనానికి వెళ్ళే భక్తులు ఒక ఎత్తు అయితే, ఆ భక్తుల అవసరం కోసం దేవుడు విశ్రాంతి సమయాన్ని తీసి పడేస్తున్నారు అనేక ఆలయాలు. ఆగమ శాస్త్ర ప్రకారం దేవుడు విశ్రాంతికి ఎన్ని గంటల సమయం ఉండాలా? అలాగే ఆయన ఆహారానికి ఎన్ని గంటల సమయం ఉండాలి? ఆ సమయంలో భక్తులు లేకుండా ఏకాంత సేవలు నిర్వహించడం అనేది సంప్రదాయం. కానీ క్రమక్రమంగా భక్తుల అవసరాల రీత్యా భగవంతుని బిజీ చేసి పడేస్తానే రాజకీయాలతో మిళితమైనటువంటి ఆ ఈ ఆలయాల వ్యవస్థ. అయితే ఉత్తరప్రదేశ్లోని బృందావనంలోని ఓ గుళ్ళో దర్శన వేళల్లో మార్పు కేసు విచారణ భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. బాంకీ బిహార్జీ ఆలయంలో దర్శన వేళల్లో పూజా విధానాలు మార్పులు సవాల్ చేసి దాఖన పీఠ మీద విచారణ చేసిన న్యాయస్థానం భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు చేయడం మీద అసహనం వ్యక్తం చేసింది. దేవుని విశ్రాంతి వేళల్లో ప్రత్యేక పూజలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానం. ఈ కేసులో దర్యాప్తుగా ఉన్నత స్థాయి ఆలయ నిర్వహణ కమిటీ నియమించింది. టాంకీ బిహారీజీ బాంకీ బిహారీజీ ఆలయంలో దర్శన వేళల్లోనే కాకుండా వాళ్ళు మతపరమైన పూజా విధానాల్లో కూడా మార్పులు చేస్తున్న పిటిషనల్ దర్శ సీనియర్ న్యాయవాది శ్యామ్ దివార్, న్యాయవాది తన్వి అత్యున్నత న్యాయస్థానానికి చెప్పారు. ఎన్నేళ్లకు వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవుడికి విశ్రాంతి వేళలు ఉంటాయని, కానీ ఆ సమయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. దీని మీద విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ఆలయ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవతలకు విశ్రాంతి ఇవ్వకుండా ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆచారం ప్రకారం వస్తున్న పవిత్రమైన ఆలయ నియమాలను సమయాన్ని పాటించాలని ఆలయ అధికారులు ఆదేశించింది. ఆలయ నిర్వహణ కమిటీతో సహా సంబంధిత పార్టీలకు నోటీసులు ఇవ్వమని చెప్పి దర్యాప్తు కమిటీని ఆదేశించింది. కేసు విచారణ జనవరి 1వ వారానికి వాయిదా వేసింది. ఆలయ నిర్వహణ కమిటీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.